మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా కలిసి ఇక్కడ వరల్డ్ యోగా డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. కోహినూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రెసిడెంట్ గారికి, మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఈరోజు ఒక ఎక్స్పర్ట్ యోగా టీచర్ డాక్టర్ అరుణా గుప్తా గారు జైపూర్ నేటివ్ వాళ్ళ గురించి యోగా గురించి, యోగా ఇంపార్టెన్స్ గురించి, మన మంచి ఒక హోలిస్టిక్ లైఫ్ ఎట్లా ఉండాలి, హెల్తీ లైఫ్ ఉండాలని చెప్పి దానిపైన కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. గో లాంగ్ వే ఇంప్రూవింగ్ అవర్ హెల్త్. సో ఇదంతా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయింది మనకు. సో మనం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సింది. సో యోగా అనేది మన దేశంలో పుట్టి మనకు అందరూ కూడా వేలాది సంవత్సరాల నుంచి ఇచ్చిన విద్య. మన అందరూ కూడా వి ఆల్ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ రూట్స్, టు యోగా. మనము ఫిజికల్ హెల్త్తో పాటు మనకు మెంటల్ పీస్ కూడా దొరుకుతుంది యోగా చేయడం. అందరూ కూడా యోగా ఈ సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో లెట్ us స్టార్ట్ ప్రాక్టీసింగ్ యోగా అండ్ లెట్ us లీడ్ ఎ హెల్తీ లైఫ్. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేవారు. అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మొట్టమొదటిది యోగా మాత్రమే. దానికి యోగా ద్వారానే సాధ్యమని సందర్భంగా తెలియజేస్తున్నాం. మన భారతదేశ చరిత్ర మొత్తం ఒకసారి విశ్లేషణ చేస్తే యోగా మనం వేల సంవత్సరాల క్రిందటనే మన సాంప్రదాయం, మన సంస్కృతి ఇది ప్రపంచానికి పరిచయం చేసింది ఏదైనా ఉందంటే మన భారతదేశం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. నేడు డిజిటల్ యుగంలో మనందరికీ తెలిసిందే అనేక రోగాలతో మనుషులు ఇబ్బంది పడుతున్నారు. అది మధుమేహం కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు. వాటన్నింటినీ నుంచి విముక్తి పొందాలంటే ఏకైక మార్గం ఏదైనా ఉందా అంటే అది యోగానని సందర్భంగా తెలియజేస్తున్నాను. యోగా ద్వారా శరీరాన్ని మరియు మనసును మరియు ఆత్మను అన్నింటినీ ఒకే దారిలో కలిపి మనం చేసే ప్రక్రియనే అది యోగాని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు డబ్బు ఉన్నది కానీ ఆనందంగా లేకున్న పరిస్థితులు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి కానీ మనకు అనేక ఆరోగ్య సమస్యలతో ఉన్నాయి. అంతేకాకుండా సాంకేతిక ఉంది కానీ సమయం లేదు. ఇలాంటి సందర్భాలలో యోగా ద్వారానే ఆరోగ్యవంతమైన జీవన శైలిని ప్రతి ఒక్క మనిషి ముందుకు సాగగలగాలని, అందుకే యోగా ద్వారానే మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. దీని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద దేశమంతా కూడా ప్రచారం చేయాల్సిన సందర్భం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు యోగా ద్వారా కూడా ఎన్నో మన దీర్ఘకాలిక వ్యాధులకు కూడా నయం కాని వాటిని ఈరోజు యోగా ద్వారా నయం చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నాను. యోగా ఒక అద్భుతమైన ప్రక్రియ. మన మనసును, ఆత్మను, శరీరాన్ని ఏకం చేసే ఒక గొప్ప ప్రక్రియ. ప్రతి ఒక్కరం మనం యోగా చేద్దామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా